వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కథ ఈరోజు మనం తెలుసుకుందాం. వాడపల్లి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షం కనిపించింది. తీరా ఒడ్డుకు తీసుకువద్దామని వెళ్ళగానే అదృశ్యమైపోవడం జరగసాగింది. ఒకరోజు గ్రామంలోని వృద్ధ బ్రాహ్మణులకు స్వామివారు కలలో కనిపించి, కలి కల్మషం వలన జ్ఞానం లోపించి మీరు నన్ను కనుక్కోలేకపోతున్నారు కనుక పురజనులందరూ గౌతమి నదీ స్థానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణగరుడు వాలిన చోట నేనున్న చందనపేటిక దొరుకుతుంది అని సెలవిచ్చారు. స్వామి చెప్పిన విధంగా అందరూ పవిత్రులై ఒక నౌకలో నదీ గర్భంలోకి వెళ్ళగా చందనపేటిక లభించింది. దాన్ని ఒడ్డుకు తీసుకువచ్చి తెరచి చూడగా అందులో శంఖ చక్ర గదలతో, కంఠంలో వనమాలతో, పద్మాల వంటి కన్నులతో ఉన్న శ్రీ స్వామివారు దివ్యమంగళ విగ్రహం కనిపించింది. అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేసి గతంలో ఋషులు వైకుంఠానికి వెళ్ళి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూడవలసిందిగా విష్ణువును ప్రార్థించడం, విష్ణువుని ఆర్యావతారంగా వెలుస్తానని చెప్పడం పురజనులకు వివరిస్తాడు. తర్వాత 3 మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలలో దేవాలయం నిర్మింపజేసి ఆలయం ముందు భాగంలో 16 స్తంభాలతో కూడిన యజ్ఞశాలను నిర్మించి వైఖానసాగమ నిష్ణాతులైన యాజ్ఞికులతో యజ్ఞం చేయించి శ్రీ స్వామివారిని వైభవంగా ప్రతిష్ఠింపచేశాడు నారదుడు. వేం అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడు అని అర్థం కనుక స్వామివారికి వెంకటేశ్వరుడు అని నారదుడే స్వయంగా నామకరణం చేశాడు.